మనలో నుంచి ఏది వాళ్ళు పొందుకోలేరు. వింటురా? వాళ్ళ మోకాల్లోంచి ప్రార్థించినా వాళ్ళకు స్వస్థత రాదు. వింటురా? వాళ్ళు నిలబడి ప్రార్థన చేసుకున్నా వాళ్ళకు స్వస్థత రాదు. వింటురా? వాళ్ళు ఏ విధంగా వాళ్ళు అనుకుంటారు, ఓ మా పాస్టర్ గారి దగ్గరికి పోతే మాకు అది జరుగుతుంది, ఇది నీకు ఏమీ రాదు కదా. ఎందుకు? పాస్టర్ యొక్క మనసును బాధ పెట్టారు. సేవకుని యొక్క మనసు బాధ పెడితే అది జ్ఞాపకం వస్తుంటుంది. వింటురా? సరైనగా చర్చికి రాడు, నెలలు అయిపోయినా సంవత్సరాలు అయిపోయినా చర్చికి రాడు. వాళ్ళ అవసరం ఉన్నప్పుడు వచ్చి మాకు ప్రార్థన చేయండి అని అంటే ఏ మనసుతో చేస్తాం మేము? సంతోషమైన మనసుతో చేస్తామా? దుఃఖకరమైనటువంటి మనసుతో చేస్తాం. అందుకే దేవుడు యొక్క చిత్తం ఏమిటో, దేవుని యొక్క ఉద్దేశం ఏంటో, సేవకుని యొక్క ఉద్దేశం కూడా అలాగే ఉంటుంది. దేవుని యొక్క మనసు ఎలా ఉంటుందో సేవకుని యొక్క మనసు కూడా అలాగే ఉంటుంది. ఇద్దరు ఈక్వల్గా ఉంటుంది. ఎందుకంటే ఆయన సిద్ధాంతాలు నెరవేర్చేవాడు సేవకుడు. వింటున్నారా? దేవుని యొక్క సిద్ధాంతాలను, దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చే సేవకుడు కాబట్టి నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీకు దీవెన రాదు. ఎన్ని కూడికలు పెట్టినా, ఎన్ని కూటాలు పెట్టినా నీ ఇంట్లో, నువ్వు మేకను కోసి ఇన్నో మాస్టర్ వస్తున్నాడు మేకను కోస్తున్నా, ఎందుకంటే అది ఆ లోపల మెదులుతూనే ఉంటుంది. ఏమంటాడు? మెదులుతూనే ఉంటాడు. అబ్బా పలానప్పుడు ఇట్లా అన్నాడు రా, ఇప్పుడు మేకను కోసిండ్రా, అంత మాత్రాన పోద్ది అనుకున్నావా? పోనే పోదు కదా. కాబట్టి దేవుని మనస్సును ఎరిగిన వారంగా మనం ఉండాలి. వింటురా? దేవుని మనస్సును ఎరిగిన వారంగా మనం ఉండాలి. అప్పుడు నువ్వు దీవించబడతావు. అందుకే ఆయన చెప్తున్నాడు, ఏమంటున్నాడు ఇక్కడ? మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగి ఉండాలి. ఏమండాలి? మనం ఎరిగి ఉండాలి. మనం ఆయన ఏడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదాం. అంటే మనము రిలేషన్షిప్ చక్కగా ఉంటే మనం ఏదడిగితే అది ఇస్తాడు దేవుడు కదా. ఆ ప్రభువు చెప్తుంటాడు, నీ తండ్రిని రొట్టెని అడిగితే పామునిచ్చునా అంటుంటాడు కదా. నీ తండ్రిని నువ్వు రొట్టెని అడిగినావు అనుకో, పాముని ఇస్తాడా ఆయన కదా? పాముని ఇయ్యడు. కాబట్టి నువ్వు రొట్టెని అడిగితే రొట్టెనే ఇస్తాడు కదా. కాబట్టి దేవుని స్తోత్రం కలుగును గాక. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనం కూడా ఒకసారి చదువుకుందాం. చదవండి. ఇర్మియా గ్రంథము, దేవుని స్తోత్రం కలుగును గాక, 29వ అధ్యాయము 12వ వచనంలో ఇర్మియా భక్తుడు చెప్తున్నాడు, మీరు నాకు మొరపెట్టుదురే, మీరు నాకు ఇక్కడ మాట ఉన్నది ఏంటంటే చూద్దాము. మీరు నాకు మొరపెట్టుదురే, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు వద్దురే, నేను మీ మనవి ఆలకించుతున్నాను. ఎప్పుడు మనం ప్రార్థన చేసిన వాళ్ళు తప్పులు చేస్తారా? ప్రార్థన చేసే వాళ్ళు వ్యతిరేకమైనటువంటిది మనసు కలిగి ఉంటారా? ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో అప్పుడే మర్మాలు తెలుస్తాడు. దేవుడు అంటాడు, యేసుప్రభు ఒక ఉపమానం చెప్తాడు. ఒక ఆయన వచ్చి ఏం చేస్తున్నాడంట? బలి అర్పిస్తున్నాడంట. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. బలి అర్పిద్దామని వస్తే మనసు మాత్రం నెమ్మది లేదంట. అప్పుడు దేవుడు అన్నాడంట, నీకు మనస్సు నెమ్మది లేనప్పుడు నాకు బలి అర్పించాలా కదా. నీ మనసు ఎందుకు నెమ్మది లేదు కదా అడిగిందండి. నా సహోదరుని మీద కోపం ఉంది అంట. ముందు నీ సహోదరుని దగ్గరికి వెళ్ళి నువ్వు సమాధానం పడు. వింటురా? నువ్వు ఫస్ట్ నీ సహోదరునికి దగ్గరికి వెళ్ళి నువ్వు సమాధాన పడు. ఆ తర్వాత నువ్వు నా దగ్గరికి రా, నేను నీ బలి అంగీకరిస్తాను కదా.
అక్కడ వచ్చేసింది కదా. ఎప్పుడుకు అప్పుడే ఏం చేస్తారంటే ఇది రోజులో మేము చదువుకున్న రోజుల్లో 3 నెలల పరీక్షలు, 6 నెలల పరీక్షలు, సంవత్సరం పరీక్షలు ఉండేవి. ఇప్పుడు అట్లా కాదు, వీక్లీ టెస్ట్, ఏ వారంకు ఆ వారం టెస్ట్. ఇప్పుడు 15 రోజులకు పరీక్ష, నెలకో పరీక్ష. ఎందుకు పెడుతున్నారు అని అంటే వీడికి వచ్చిందా రాలేదా కదా. ఒకసారి మేము బైబిల్ ట్రైనింగ్ సెంటర్లో నేను అప్పుడు డాక్టర్ ఆఫ్ డిగ్నిటీ చేసినప్పుడు వాళ్ళు మార్క్ లిస్ట్ ఇస్తామన్నారు. మేమేమన్నామంటే మేము ఎంత చదువుకున్నాము, మేమేం రాసాము, దానికి లిస్ట్ ఇవ్వాలని మేము ఆ ప్రిన్సిపాల్తో చెప్పాము. వింటురా? మీరు పాస్ అయ్యారయ్యా అంటే పాస్ అయ్యడం పక్కన పెట్టండి, మాకు ఎన్ని మార్కులు వచ్చినాయో చెప్పండి, ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్కులు వచ్చినాయి చూసిరా. అర్థమవుతుందా? నాలెడ్జ్ ఏంటి, మాకు తెలివితేటలు ఉన్నాయా, మా బైబిల్ నాలెడ్జ్ ఉందా మాకు కదా. మాకు బైబిల్ నాలెడ్జ్ ఉందా లేదా మాకు తెలవాలంటే మాకు మార్క్ లిస్ట్ కావాలి, ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్కులు వచ్చాయి కదా. ఊరికే నేను పాస్ అయినామంటే కాదు అని మేము అడిగినాం ప్రిన్సిపాల్తో. వింటురా? అది ఇక్కడ యూనివర్సిటీ నుంచి తెప్పించి మాకు చూపించమని చెప్పాను. చూసారా? నువ్వు పాస్ అయ్యావా, నువ్వు పాస్టర్ అయ్యా, నువ్వు వెళ్ళి సేవలు చేసుకొని కుదరదు. మీ దగ్గర మేము ట్రైనింగ్ చేసినాము, మాకు సర్టిఫికెట్ ఇచ్చినావు, మార్క్ లిస్ట్ ఇవ్వండి. అర్థమవుతుందా? మా మార్క్ లిస్ట్ ఇవ్వండి కదా. ఇప్పుడు మన దగ్గర కూడా నేను అప్పుడప్పుడు పెడతా, వారానికి నెల 2-3 నెలలకు ఒకసారి టెస్టులు పెడతాను. వింటురా? అప్పుడు మీకు ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు రాలేదు అర్థమైపోతుంది. మీరు ఎంత ఫాస్ట్గా ఉన్నారు, ఎంత వింటున్నారా, జడ్డుగా ఉన్నారు అనేది అర్థమైపోతుంది. కాబట్టి ఇక్కడ చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే ఇర్మీయా గ్రంథము 29వ అధ్యాయం 12వ వచనంలో ఏమంటాడంటే, ఇక్కడ మీరు నాకు మొరపెట్టుదురే, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు వత్తురే. అక్కడనే వచ్చింది, మీరు నాకు ప్రార్థన చేస్తున్నారు కదా. చెడ్డవాళ్ళ ప్రార్థన చేస్తే వింటాడా? వినడు. చెడ్డవాళ్ళ ప్రార్థన ఈ స్లాబ్ దాటి కూడా వెళ్ళదు. చెడ్డవాళ్ళ ప్రార్థన ఈ మేఘాలు దాటి వెళ్ళదు. వింటురా? కాబట్టి ఇక్కడ అంటున్నారు, మీరు ప్రార్థన చేసినప్పుడు యేసయ్యకు మనకు ఏమైంది, అనుసంధానమైంది, కనెక్షన్ ఏర్పడింది కదా. ఇప్పుడంటే మనకు ఇప్పుడైనా సరే, అప్పుడైనా సరే, ఎప్పుడైనా సరే నీవు ఇక్కడి నుంచి ఫోన్ చేస్తే అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకు మన ఫోను, మన యొక్క సంభాషణ వినబడాలి అంటే మధ్యలో ఉన్న శాటిలైట్తో కనెక్షన్ ఉండాలి మనకు. అర్థమవుతుందా? ఎక్కడ కనెక్షన్ లేకపోయినా మనం అవతల వ్యక్తితో మాట్లాడలేము. వింటురా? మనము ఇక్కడి నుంచి మనం మాట్లాడుతున్నటువంటి మాటలు ఆఫీస్కి వెళ్ళిపోతాయి. ఆఫీస్ నుంచి వాళ్ళు శాటిలైట్ పంపిస్తారు, శాటిలైట్ నుంచి మళ్ళా సంబంధించిన దగ్గరలో ఉన్నటువంటి ఆఫీస్కి వెళ్ళిపోతాయి. అక్కడి నుంచి ఆ యొక్క ఎవరైతే సెల్ ఫోన్లో మాట్లాడాలో ఆ కనెక్షన్ చేరుతాయి. ఇందులో ఎన్ని కనెక్షన్లు ఉన్నాయి? ఇక్కడ ఒక కనెక్షన్ ఉంది శాటిలైట్కు ముందు, శాటిలైట్ తర్వాత అక్కడ ఒక కనెక్షన్ ఉంది. ఈ కనెక్షన్లన్నీ కూడా మనకు టచ్ అయితేనే, కలిస్తేనే అవతల వ్యక్తితో మనం మాట్లాడతాం. ఎవరికైనా అర్థమవుతుందా? నువ్వు ఈ మూడిట్లో ఎక్కడ నువ్వు కనెక్ట్ కాలేదనుకో, కనెక్షన్ ఇవ్వలేదనుకో, నువ్వు అవతల వ్యక్తితో మాట్లాడలేవు కదా. అలాగే మనం దేవునితో మాట్లాడాలంటే మనం పరిశుద్ధంగా ఉండడం నేర్చుకోవాలి. మన ప్రార్థన దేవుడు విన్నాడు అని అంటే మనకు దీవెనలు వచ్చినట్టే లెక్క. మనకు అంత విశ్వాసం ఉండాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమనే వాక్యం. నీకు విశ్వాసం ఉండాలి. నేను ప్రార్థన చేసినప్పుడు నా యేసయ్య అయినాడు,
ఎట్లా? నువ్వు ఆయన మాట వింటావు కాబట్టి. కూర్చోంటే కూర్చుంటావు, లేమంటే లేస్తావు. వింటురా? ఆరాధనకు రమ్మంటే వస్తావు కదా, బైబిల్ చదవమంటే చదువుతావు, పాటలు పాడమంటే పాడతావు. నీకు నేర్చుకున్నది వాడబడయ్యా అంటే వాడబడతావు కదా. మరి ఇవన్నీ ఏం చేయట్లేదు అనుకో, నువ్వేమి నేర్చుకోకుండా వచ్చి కూర్చొని ఊరికనే వెళ్ళిపోతా ఉంటే వీడేంద్రైనా పిచ్చోడా? ఎలాంటి వాడు వీడు? మెదడలేదా వీనికి? వస్తాడు, కూర్చుంటాడు, పోతాడు, అంతే. ఏం మాట్లాడేది ఏమి ఉండదు కదా. అంతే, నీకు ఆయన కనెక్షన్ అక్కడ పోయింది. శారంతో చెప్పాను నేను, అమ్మా నువ్వు అక్కడికి వెళ్తే పాస్టర్, నువ్వు ఏ చర్చికి వెళ్తావో ఆ చర్చ్ పాస్టర్ కనెక్షన్ ఉండాలి చెప్పాను నేను. ఫస్ట్ ఏంటంటే సేఫ్టీ ప్రదేశమా లేదా చూసుకోవాలి. పిల్లల్ని అక్కడ పంపించిన తర్వాత అక్కడ ఏదైనా గందరగోళం జరిగితే మళ్ళా మనం రాజుకి తెలియదు, వాళ్ళు ఇటు రారు, మనం అటు ఇచ్చోలేదు కదా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పంపాలి. ఏదైనా జరిగిందనుకో పిల్లలు అనవసరంగా గందరగోళం, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్నాకనే మనం పంపాలి. అయితే ఆమెతో చెప్పాను, అమ్మ నీకు తల్లిదండ్రులు అక్కడ లేరు, కానీ ఒక మంచి పాస్టర్ అమ్మ, వాళ్ళు నీకు పెంతెకోస్తు అనుభవంలో ఉన్నటువంటి పాస్టర్ వెళ్ళి వాళ్ళని కలిసి నీ నెల జీతము కవర్లో పెట్టి, నీ నెలలో దశభాగం తీసి కవర్లో పెట్టాలి. నీ మీద ప్రేమ రావాలంటే ఫస్ట్ నీ దశభాగం తీసి నువ్వేం చేయాలి? వెళ్ళి కానుక డబ్బులు వేసి రావడం కాదు, అది ఉట్టిదే. నువ్వు ఏం చేయాలంటే నువ్వు పాస్టర్ మంచోళ్ళ కాదా చూసుకోవాలి. వాళ్ళు తెలుగు వాళ్ళు అయితే ఇంకా బెటరు, భారతీయులు అయితే ఇంకా బెటరు కదా. ఇవన్నీ చూసుకొని నువ్వు చర్చికి వెళ్ళాలి. నేను హాస్పిటల్లో పడ్డప్పుడు అంటుంటారు, మేము పోతామండి అప్పుడప్పుడు కల్వర్ టెంపుల్కి పోతాము. కల్వర్ టెంపుల్తో అప్పుడప్పుడు పోతే ఏమొస్తుంది? రెండోది, ఆయన నీ ప్రార్థన వినాలి కదా, నీ మాటలు వినాలి కదా, నీతో సంభాషించాలి కదా. ఆయన మాట్లాడతాడా? ఆయన నీకు దొరుకుతాడా? ఆయన నీ మనవి వింటాడా? ఆయన నీ ఉద్దేశాలు ఏమిటో ఆయన తెలుసా? నేనేంటంటే మాట్లాడేటటువంటి సేవకులు ఉంటారు కదా, చిన్న చిన్న సేవకులు ఉంటారు, వాళ్ళతోటి నువ్వేం చేయాలంటే మంచిగా ఉండడం నేర్చుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు చర్చికి వెళ్ళాలి ఆదివారం. వాళ్ళు ఒకవేళ ఏదైనా నిన్ను మరి చూసి అమ్మాయి మంచిది, మంచి టాలెంట్ ఉన్న అమ్మాయి, నీకు ఏదైనా పని అప్పు చెప్తా, నువ్వు చెయ్యాలి. ఇందులో మెలకువలు నేర్పినా. ఏమిటి ఆ పని? నీకు ఆరాధన చేయించాలంటే చేయించు, నువ్వు పాటలు పాడాలంటే పాటలు పాడు, నీవు చర్చిలో పరిచర్య చేయాలంటే చెయ్యి, నీ చేతనైంది చెయ్యి. అంటే నేనేం చేయాలి అని మీరు అనుకుంటారు. ఇప్పుడు ఆమె చేతిలో ఏముంది చెప్పండి? ఇప్పుడు చాలా చర్చిలలో ఏం చేస్తారో తెలుసా, ఇట్లా చదువుకున్న అమ్మాయిల్ని వాళ్ళకు రోజు పిలిచి ఏం చేస్తారంటే వాళ్ళ సంఘస్థులందరూ చెప్తారు, మా చర్చిలో ఇట్లాంటి బ్లడ్ టెస్ట్ చేసే అమ్మాయిలు వస్తున్నారు, మీరు వచ్చి షుగర్ బీపీలు అవి టెస్ట్ చేసుకోవాలి అంటే దాని పరికరాలన్నీ వాళ్ళే ఇప్పిస్తారు. వీళ్ళ దగ్గర దొరికితే వీళ్ళకి ఇస్తారు, లేదంటే వాళ్ళు ఏదో ఇస్తారు. వీళ్ళు ఆ చర్చ్ మెంబర్స్కి అందరికి కూడా ఆ షుగర్ టెస్టు, బీపీ టెస్టులు, ఇంకా ఏమైనా టెస్టులు వస్తే కూడా వాళ్ళు చేయాలి. చేస్తుంటే ఏమవుతుందంటే సంఘస్థులందరూ కూడా ఏమవుతారు, వీళ్ళకి మంచి పరిచయం అవుతారు. మాస్టర్కి కూడా నువ్వు ఏమవుతావు, మా ఆత్మీయ బిడ్డ ఎంతో మంచిగా మా మాట ఏంటంటే వాళ్ళ దృష్టిలో పడతావు అన్నమాట. నీకున్న టాలెంట్ నువ్వు ఉపయోగించాలి. నీకు పాటలు వస్తాయా? పాడు. నీకు వాక్యం వస్తుందా? చెప్పు. ఆరాధన వస్తుందా? చెయ్యి. ఏమి రాకపోతే నువ్వు నేర్చుకున్న పనిలో నువ్వు ఏం చేయాలి చెప్పండి? కొంచెం 1 గంట 2 గంటలు నువ్వు వాళ్ళని చూసి వెళ్ళావంటే నువ్వు ఆ చర్చిలో ఒక మంచి మెంబర్ అవుతావు. అయితే వాళ్ళు కూడా ఏం చేస్తారో తెలుసా,
కన్న కూతురులా చూసుకుంటా. నీకు ఏమి కావాలో వాళ్ళకే తెలుసు నీకంటే ముందు. వింటున్నా, నీకు మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తా, పలానా అబ్బాయి మంచిగా ఉన్నాడు, మన ఇండియా నుంచి వచ్చాడు, లేదా తెలుగోడు. ఆఖరికి ఇవన్నీ కాకపోయినా స్థానికంగా ఉండే వాళ్ళలోనైనా కూడా ఒకరిని ఏర్పాటు చేసి వాళ్ళే మంచి సంబంధం చూసి చెప్తారు. మీ అమ్మ నాన్నకి చూడమ్మా, మేము పలానా సంబంధం, మంచి సంబంధం. ఎవరు చెడ్డ సంబంధాలకు ఇవ్వరు. వాడు చెడ్డోడైతే పట్టించుకోరు, అమ్మాయిల గొంతులు పోయారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కూడా ఇట్టెక్కి చెప్పాను అది. ఇంటురా అంటే ఆమె అన్నది, నాకు బాప్తిసం ఎడ తీసుకున్నా అడిగాలి, ఇవ్వాలి, అది కూడా ఇవ్వాలి. ఆమెకు బాప్తిసం తీసుకున్న వాళ్ళకి ఇవ్వాలని ఉందంట, ఇవ్వాలి, అది కూడా ఇవ్వాలి. అప్పుడు నువ్వేం చేయాలి? 20% ఇవ్వాలి. 20% తీస్తే వాళ్ళకు 10%, మాకు 10% పంపిస్తే పంపి, అది నీ ఇష్టం. ఇట్లా మెలకట్టు చెప్పేటోళ్ళు ఎవరైనా ఉంటారు? చెప్పండి. ఎప్పుడు చెప్తారు? అంటున్నా, రిలేషన్షిప్ కరెక్ట్గా ఉన్నప్పుడు కదా. రిలేషన్షిప్ పెంచుకోవాలి సేవకులు, సత్సంబంధాలు పెంచుకోవాలి సేవకులు. నీకు ఏ ఇబ్బందులు ఉన్న సేవకులతో ఆమె మాట్లాడాలి, పలాని. అప్పుడు సేవకుడు ఇగో నాలాగా తెలివితేటలు నేర్పుతాడు, ప్రార్థన చేస్తాడు. వింటురా, నీ గురించి ప్రార్థన చేస్తాడు. ఎట్లనో తెలుసా? ఫస్ట్ నీ సంపాదనలో నుంచి నీ కవర్ ఆయన చేతికి వచ్చింది, గుర్తుపెట్టుకోవాలి. వింటురా, పని చేస్తావు, డబ్బు సంపాదిస్తావు, కానీ దశం భాగం ఇవ్వడు. కానీ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు నాకు ఇట్లా అయింది నాయన, నాకు అట్లా అయింది నాయన అంటే, మరి అవుతుందమ్మా, అవుతుందయ్యా, అవుతుంది. మరి ఏం చేస్తావు? నువ్వేమన్నా వినే మనిషివా? వినేటోళ్ళకు మేలు జరుగుతుంది, కానీ విననోళ్ళకి ఏం మేలు జరుగుతుంది చెప్పండి. మేము ఎంత ప్రార్థన చేసినా నీకు దీవెనలు రావాలంటే వింటురా, నువ్వు మాట వినాలి. అన్ని విషయాలు చర్చికి రావాలి. నేను చర్చికి ఏడాదికి ఒకసారి వస్తా, 6 నెలలకు ఒకసారి వస్తా, నా గురించి ప్రార్థన చేయండి. చేస్తాం. మేమేం చేయగలం? మాంతామా? మేము చేసేటోళ్ళమే. మా దిల్ అంటే మా హృదయంలో నుంచినటువంటి తలంపు ఏదైతే ఉంటుందో అదే నీకు వస్తుంది. మేము పెదవుల నుంచి ఒకటి చేసినా మా హృదయాలలో ఏముంటుంది చెప్పండి? వీళ్ళు చర్చికి రాదు, ఏం రాదు, మనుషులు బాధ పెడతారు అని మాకు ఎప్పుడైతే అనిపిస్తుందో నీకు దీవెనే రా. నీకు మేము ఎంత ప్రార్థన చేసినా రా. వింటురా, నువ్వు మా మనసుని గెలుచుకోవాలి ఫస్ట్. వింటురా, మా హృదయాన్ని గెలుచుకోవాలి. అప్పుడు నువ్వేమైపోతావు చెప్పండి? నువ్వు అడిగింది నీకు ఇవ్వబడి. యేసుప్రభువు ఏం చెప్తున్నాడు చెప్పండి? అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా ఇస్తాడట. అడుగుడు మీకు ఇవ్వబడును, వెతుకుడు మీకు దొరుకును, తట్టుడు తీయబడును. హల్లెలూయా. ఎవరికి అర్థమవుతుంది అంత చెప్పండి? అర్థమైంది ఎవరికైనా? గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కూడా ప్రార్థన చేయమని అడిగినప్పుడు ముందు నువ్వు దేవునితో లింక్ కరెక్ట్ ఉందా లేదా చూసుకో. ఇక్కడ చెప్పినటువంటి మాట ఏంటంటే, దేని స్తోత్రం కలుగును గాక, ఏమని చెప్పాడు అని అంటే, ఇర్మియా గ్రంథము 29:12 మరోసారి చదివినట్లయితే ఏమంటాడంటే, ఇక్కడ మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు వద్దురేని, నేను మీ మనవి ఆలకించాను. ఎందుకు? నువ్వు మొరపెట్టినప్పుడే అర్థమైపోయింది, నువ్వు ప్రార్థన చేసినప్పుడే ఆయనకు అర్థమైపోయింది కదా. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు కూడా ఈ వాక్యం నేర్చుకున్న మీరందరూ కూడా మీరు ఏం చేయాలి తెలుసా? ఈ విధంగా మీరు మొరపెట్టాలి కదా. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనంలో కూడా చూసినట్లయితే అక్కడ ఒక మాట మనకు చెప్తున్నటువంటి విషయాన్ని మనము చూద్దాం. సామెతల గ్రంథము 8:17 వచనం. తాను ప్రేమించు వారిని ఏమంటున్నాడు? నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నాను. దేవుని స్తోత్రం. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొనదు. హల్లెలూయా.
ఇప్పుడు దాకా చెప్పాను కదా, నన్ను జాగ్రత్తగా వెతుకువారు కదా, నన్ను వెతుకువారు నేను కనుగొనేది కదా. రెండు వైపుల నుంచి ఉండాలి వెతకడం. వింటురా? తప్పిపోయిన కుమారుడు ఏం చేస్తాడు చెప్పండి? మా నాన్న ఎక్కడున్నాడు, మా నాన్న ఎక్కడున్నాడు, మా అమ్మ ఎక్కడుంది అని వెతుకుతూ ఉంటాడు. ఇటు నుంచి ఏం చేస్తారు? అయ్యో నా కొడుకు ఎటుబాయ్ 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 ఎటుబాయ్. తల్లిదండ్రులు వీళ్ళు ఎదుగుతూ ఉంటారు. ఇద్దరు ఎతకడం వల్ల ఆ తప్పిపోయిన కుమారుడు దొరికిపోతాడు కదా. తప్పిపోయిన కుమార్తె కానీ ఏం చేస్తుందంటే పోయి మా నాన్న ఎటుపోయిండో మా అమ్మ ఎటుపోయిందో అని ఏడ్చుకుంటూ కూర్చుంది అనుకో, వాళ్ళ కనెక్షన్ వీళ్ళకు ఉండదు, వీళ్ళ కనెక్షన్ వాళ్ళకి. ఇక్కడ తల్లిదండ్రులు కూడా మా అమ్మాయి తప్పిపోయిందయ్యా అని ఏడ్చుకుంటూ ఇన్నే కూర్చుంది అనుకో, మా అబ్బాయి తప్పిపోయిందయ్యా అని ఏడ్చుకుంటూ ఇన్నే కూర్చుంది అనుకో, ఆ కనెక్షన్ కుదరదు. వెతకడం నేర్చుకోవాలి. అమ్మో నా కొడుకు తప్పిపోయిండు అని తల్లిదండ్రులు వెతకడము, అమ్మో నా తల్లిదండ్రులకు నేను విడిచిపెట్టి ఎటో వెళ్ళిపోయినా కదా, కాటకలిచిపోయినా కాబట్టి నా తల్లిదండ్రులు కావాలని వాళ్ళు అటువైపు వెతకాలి, వీళ్ళు ఇటువైపు వెతకడం నేర్చుకుంటే దొరుకుతారు. అర్థమవుతుందా? ఒకవైపు ఉండదు కనెక్షన్, ఒకవైపే ఉండదు. ఆ ప్లాడ్ ఆనే కూర్చొని ఉంటే వీళ్ళు ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటారు, ఎవరికి తెలియదు. వాడేమనాలంటే కొంచెం ఏడవాలి కదా, మా అమ్మ నాన్న కాడి నుంచి తప్పిపోవచ్చునా అని ఏడవాలి. ఏడిస్తే నలుగురు చూస్తారు, ఏమైందిరా అంటే మా అమ్మ నాన్న ఎటో పోయారు, నేను మరి కాట కలిసిపోయినా అని అంటే అంత పబ్లిసిటీ అవుతుంది. వీళ్ళు వెతుకుతూ ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? వెతుకుతుంటే అమ్మ మా పిల్లాడు కనపడ్డా అంటే ఎవరమ్మా అవి పలాంటి పిల్లాడ ఏడుస్తున్నాడు చూడండి, ఆడ చూసారు. కనెక్షన్ దొరికిపోయింది కదా. వాడు ఆన్నే కూర్చుండే, వీళ్ళు ఈయనే కూర్చుండే, మరి వాళ్ళిద్దరికి ఎట్లా కలుస్తుంది కదా. ఎంత చక్కటి మాట కదా. సొలొమోను భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు? మళ్ళీ చదువుతాను, వినండి, చదువు. నన్ను ప్రేమించువాన్ని నేను ప్రేమిస్తున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు లేలియా. చూసారా? దేవుని మనం ఏం చేయాలి? వెతకడం నేర్చుకోవాలి. అప్పుడు మనం పొందుకుంటాం, దీవెనలు పొందుకుంటాం కదా. మనము వెతకము, దేవా నాకు ఆ దీవెల్లి ఈ దీవెల్లి అంటే ఏడికెళ్ళి వస్తాయి చెప్పండి. చివరిగా రోమిలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదువుకొని మనం ముగించుకుందాం. దేవుని స్తోత్రం కలుగుగాక. రోమిలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకొని ముగించుకుందాం. సత్క్రియలను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమునిచ్చును కదా. ఓపికతో చేయాలి. ఓపిక లేదనుకో దీవెనలు రావు కదా. ప్రభు దగ్గర ఓపిక ఉండాలి. ఓపిక అంటే ఏంటి చెప్పండి? విసుగు రావద్దు. ఇలా నేను ప్రార్థన చేస్తున్నా, నాకు దీవెనలు ఇవ్వట్లేదు. నీ సాక్ష్యం సరిగ్గా లేదేమో. ప్రార్థన అయితే చేస్తున్నావు, సాక్ష్యం ఏది? యోబు భక్తుడు చెప్పినట్టుగా నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలం వర్ధిల్లు కదా. నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలము వర్ధిల్లును. హల్లెలూయా. అర్థమైన వాళ్ళకి మాత్రమే ఇది కదా. ఓపికతో మనం గందరగోళంగా ఉండి ప్రభుని అడిగితే ఏమి ఇయ్యడు. అర్థమవుతుందా? మళ్ళీ సాయంకాలం మనకు ప్రార్థన ఉంటుంది. మనమందరం త్వరగా 6:30 వచ్చేద్దాం. వింటురా?